ఎంతో ధన్యతము ఆయన మాట్లాడించకు ఇక్కడికి నడిపించిన గొప్ప దేవుడికే మహిమ గొప్ప ప్రభావం దేవుడుగారా సర్వశక్తిమంతుడు సర్వాధికారైన దేవుడు రక్షకుడు లోక రక్షకుడుగా ఈ భూమికి వచ్చి దేవుడుగారా మనందరి కోసము ప్రాణము పెట్టిన దేవుడు ఆయనే కనుక దేవుడుగారా మనమందరిని మారు మనసు కొట్టుకొని దేవాది దేవుడు ఆయన మన కోసము ప్రాణం పెట్టి మనందరి కోసము పరలోకం దేవుడు దేవుడుగారా ఆయన త్వరగా రానే ఉన్నాడు దేవుడుగారా దేవుడి వాక్యం సెలవిస్తున్నది పాపం వల్ల వచ్చి జీవితము మరణము అని దేవుడుగారా నేను పాపము చేయలేదు కదా నేను నీతివంతులను సత్యవంతులని అని మనము కూడా అనుకుంటాము దేవుడుగారా కాకపోతే మనము మన పుట్టుకతోనే పాపముతో జన్మించినాము దేవుడుగారా అయితే ఆ పాపాన్ని మన నుంచి పోగొట్టుకోవాలంటే దేవుడుగారా యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలను కడిగి ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా మనకు తెలియక మన పాపాలు ఎలా కడుక్కోవాలో తెలియక దేవుడుగారా మనం అనేక సార్లు చాలా శ్రమంలో బాధల్లో తెలిపే పాపాన్ని కూడా రుచి చూసి దేవుడుగారా నరకానికి వెళ్ళిపోతున్నాము. అయితే ఆ నరకం నుంచి తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు. మనందరినీ ఆయన పర్వత రాజ్యానికి చేర్చుకుంటాడు. దేవుడుగారా అందరూ బట్టి ఏమి చేయట్లేదు. అందరూ మారు మనసు పొందుకొని పాపలోకాన్ని పాప క్షమాపణ పొందడమే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు. దేవుడుగారా ఆయన ఎంతో వచ్చిన మనము మేము పాపులమయ్యాను ఒప్పుకుంటే ప్రతి పాపాన్ని క్షమించి ఆయన రాజ్యములు ఆయన రెండవ రాకడలో అది త్వరగా రానయ్యిన దేవుడు. దేవుడుగారా ఆయన త్వరగా రానయ్యినాడు కనుక ఆయన రాకడలో మనమందరము పరలోకంలో మరణం లేని రాజ్యంలో జీవించాలంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి జీవించడమే. దేవుడుగారా విశ్వాసం ఉంచడమే. మనం ఎక్కడ ఏది కూడా మారక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజ దేవుడిని ఎరిగితే చాలు. దేవుడుగారా ఇదిగో దేవుడు త్వరగా రానయ్యినాడు కనుక మీరందరూ మారు మనసు పొందుకొని ఆయన రాజ్యంలో ఉంటారని దేవుడి ప్రేమతో ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడుగారా దేవుడితో మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాము. దేవుడుగారా రాజుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవార్త తెలియపరచడం కొరకు మమ్మల్ని ప్రజలను ప్రేమించిన దేవుడు మమ్మల్ని నడిపించినాడు. దేవుడుగారా ఈ మాటలు మీ అందరి కోసమే. దేవుడుగారా యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు, శక్తివంతుడు. పాపం ద్వారా మరణం అవ్వకూడదు అని దేవుడుగారా ఆయన భూమికి వచ్చాడు. 33 సంవత్సరము జీవించాడు. 33 సంవత్సరము జీవించిన దేవుడు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పరిశుద్ధంగా జీవించి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి, నా రాకడలో నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటాను అన్నాడు. దేవుడు బిడ్డారా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన మన పాపాల నిమిత్తమై బలి అయినాడు. ఆయన మన పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టినాడు. మనందరి కోసము ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవుడే లేచి పరలోకానికి ఎక్కిపోయాడు. దేవుని బిడ్డలారా ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఎంత దినాల్లో ఉన్నాం మనము? ప్రేమలు చల్లారిపోయిన దినములలో ఉన్నాము. దేవుని బిడ్డలారా ఈ ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఇప్పుడు ప్రేమలు లేవు. దేవుని బిడ్డలారా ఈ ప్రేమ లేని దినాల్లో ఆయన వస్తాడని చెప్పాడు. దేవుడి బిడ్డలారా మరణం వస్తుంది, కానీ అది శరీర మరణము. రెండో మరణము కూడా ఉంది దేవుడి బిడ్డలారా. అదే మన ఆత్మకు కూడా మరణం ఉంది. దేవుడి బిడ్డలారా
బిడ్డలారా, చనిపోయిన తర్వాత మనందరినీ తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తారు దేవుని బిడ్డలారా. మట్టిలో పెట్టేసిన తర్వాత మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అన్నది మాత్రం ఎవరికి తెలియదు దేవుని బిడ్డలారా. అయితే ఆత్మ కూడా మరణం ఉంది దేవుని బిడ్డలారా. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడలో దేవుని బిడ్డలారా తీర్పు ఉంటుంది. పాపము చేసిన వాడికి, అన్యాయస్తుడికి, సమస్తానికి, లోకానికి తీర్పు తీరుస్తాడు ఆయన. ఆ తీర్పులో మనము నిలబడకూడదు దేవుని బిడ్డలారా. నిజ రక్షకుడైన దేవుని నమ్ముకొని ఒక్కటే యేసయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే చాలు, ఆయన ప్రతి పాపాన్ని కడిగి ఆయన రాజ్య బిడ్డగా చేసుకుంటాడు. నువ్వు మారు మనసు పొందుకొని ఆయన ఎంతో రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో ఉండాలని దేవుని బిడ్డలారా మీ అందరికీ శుభవార్త తెలియపరుస్తున్నాము. ఎందరో ఎన్నో గ్రామాలు ఈ వార్త తెలియక ఎందరో మరణాన్ని పొందుకొని నరకానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు దేవుని బిడ్డలారా. మనకైతే దేవుడు ఎంతగానో ప్రేమించి తంబలపల్లి గ్రామాన్ని ఇక్కడికి పంపించినాడు దేవుని బిడ్డలారా. ఇదిగో దీనుడునైన అల్పుడనైన నన్ను దేవుని బిడ్డలారా 2 సార్లు మరణం వరకు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలారా మరణం నుంచి తప్పించాడు దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవుడు, నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా మరణం నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా. ఈ మాటలు విన్న మీరు ధన్యులు గనుక ఈ గ్రామం కోసము, ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజల కోసము, వారి కుటుంబాల కోసము ప్రార్థన చేయించుండగా దేవుని బిడ్డలారా అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగో తండ్రి నైనా ఈ తంబలపల్లె గ్రామాన్ని మీరు ఎంతగా ప్రేమించారో తండ్రి నైనా నేను వివరించలేనయ్యా. ఎందుకంటే తండ్రి ఈ గ్రామానికి నాయనా దీనులమైన అల్పులమైన మమ్మన్నయ్యా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్ములు తండ్రి మీరు నడిపించారయ్యా. నీ బిడ్డలు నశించిపోకూడదనైనా మీ మాటలు తెలియపరచుటకు నాయనా మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఇదిగో మీ మాటలు విన్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డలు పండిస్తున్న పాడి పంటలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ గ్రామంలో ఏ బిడ్డలైతే రోగులుగా ఉన్నారో తండ్రి వారందరినీ స్వస్థపరచండి అయ్యా. ఇప్పుడే తాకినైనా స్వస్థత పొందుకోనైనా ఈ బిడ్డలు మీ అంత విశ్వాసం ఉంచినైనా అయ్యా మీ రాకడలో మీ నిత్య రాజ్యంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడా మీకే స్తుతి మహిమ ఘనతను చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ అయా దీనులమైన మమ్మల్ని కూడా మీ పాదాల చెంత సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.